నమస్తే మేడం. నమస్తే అండి. చాలామంది ఆడవాళ్ళు ఏ సమస్యనైనా చెప్పడానికి ముందుకొస్తారు కానీ, ఇంటిమేట్ ఏరియాకి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా పెద్దగా ఓపెన్ అవ్వరు. సిగ్గుపడుతూ ఉంటుంటారు. ప్రస్తుతం వాటి వల్ల సమస్యలు ఎక్కువ అవుతున్నాయని చెప్పడం కూడా జరుగుతుంది. సిగ్గుపడకుండా డెఫినెట్‌గా ఈ సమస్యలు చెప్పాలి అన్న పాయింట్స్ ఏముంటాయి? ఇంటిమేట్ ఏరియాకి సంబంధించి షేర్ చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటండి? చాలామంది మహిళలు ఏంటంటే చిన్న సమస్య జస్ట్ హెడేక్ వచ్చినా, జస్ట్ చెయ్యి నొప్పి వచ్చినా గానీ, ఏదొచ్చినా గానీ డాక్టర్‌ని సంప్రదిస్తారు. కానీ ఇంటిమేట్ ఏరియాకి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళ మదర్‌కి గూడా చెప్పుకోరు. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోరు. అవును. డాక్టర్ దగ్గరికి అసలే రారనమాట. సో, సిగ్గుపడుతూ ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఇది కామనే, అందరికీ ఇలాగే ఉంటుందేమో, డెలివరీ తర్వాత ఇది కామనేమో, మెనోపాజ్ తర్వాత ఇది ఎంత కామనేమో, అంటే అన్నీ వాళ్ళే అనేసుకుంటారు అనమాట. ఇది కామనేమో అనేసి వాళ్ళు అనుకోని ఏంటంటే డాక్టర్ని సంప్రదించరు. మెయిన్ థింగ్ ఏంటంటే సిగ్గుపడతారనమాట. ఇంటిమేట్ ఏరియాకి సంబంధించి ఇష్యూస్ డిస్కస్ చేయడానికి కానీ, డాక్టర్ దగ్గర చూపెట్టుకోవటానికి కానీ చాలా సిగ్గుపడుతూ ఉంటారు. సో ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే తర్వాత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ లైఫే డిస్టర్బ్ అవ్వచ్చు, లేదా సైకలాజికల్గా అప్సెట్ అవ్వచ్చు. సో అట్లా వాళ్ళు ఏంటంటే అదే ఇష్యూని వాళ్ళ లోపల వాళ్ళే థింక్ చేసుకుంటూ ఉంటారు, ఎవరిని సంప్రదించకుండా. సో ఒక సైకలాజికల్ ఇష్యూ లాగా కూడా డెవలప్ అవ్వచ్చు అనమాట. సో వాళ్ళు ఏంటంటే చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఇంటిమేట్ ఏరియాకి సంబంధించి డాక్టర్ని సంప్రదించాలి, కాస్మెటిక్ గైనకాలజిస్ట్ని. సో వాళ్ళు సిగ్గుపడకూడదు. డాక్టర్స్ దగ్గర అసలే సిగ్గుపడకూడదు. మీకు ఏది ఉన్నా ఓపెన్గా చెప్పుకోవచ్చు. డాక్టర్స్ దగ్గర ఎవ్రీథింగ్ కాన్ఫిడెన్షియల్ అన్నమాట. సో మీరు అసలు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఆలోచించకుండా డాక్టర్ దగ్గర మీరు ఇంటిమేట్ ఏరియాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. సో వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఏ విషయాలు ఎక్కువ దాస్తూ ఉంటారండి? అసలు ఏ విషయాలను డెఫినెట్గా మాట్లాడాలి? నేను ఒక 5 ఇంపార్టెంట్ ఇంటిమేట్ ఏరియాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్తాను. ఏవి వస్తే వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి అన్నవి. వాటన్నిటికీ కూడా క్యూర్ ఉందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మోస్ట్ కామన్ ఏంటంటే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. అదేంటంటే దగ్గినా కానీ, తుమ్మినా కానీ, నవ్వినా కానీ వాళ్ళకి తెలియకుండా యూరిన్ లీక్ అయి పడిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఈ యూరిన్ లీకేజ్ ఇష్యూస్ యూజువల్గా డెలివరీ తర్వాత, డెలివరీ అవ్వటం వల్ల ఏంటంటే ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్నాయి వీక్ అవుతాయి. ఎందుకంటే ఆ యొక్క బేబీ ఆ యోనిలో నుంచి పాస్ అయ్యి బయటికి రావటము, అది ఒక 2.5 to 3 kgs ఉంటుంది బేబీ. సో అంత వెయిట్ ఉన్న బేబీ యోని మార్గం ద్వారా బయటికి వచ్చేసరికి ఆ మజిల్స్ అన్నీ స్ట్రెచ్ అయిపోయి కొద్దిగా వీక్ అవుతాయి అన్నమాట. సో వీళ్ళల్లో ఆ యొక్క యూరినరీ ఇన్కాంటినెన్స్ ఇష్యూ రావచ్చు. లేదా విమెన్లో ఏంటంటే మెనోపాజల్ ఏజ్ రీచ్ అయినప్పుడు ఒక 45 years నుంచి ఇంకా మెనోపాజ్ వరకు మన బాడీలో ఎట్లాగైతే ఏజింగ్ చేంజెస్లో మజిల్స్ వీక్ అవుతాయో ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కూడా వీక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ మజిల్స్ వీక్ అవటం వల్ల కూడా ఈ యూరినరీ లీకేజ్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా డెలివరీ టైంలో ఏంటంటే కొద్దిగా బేబీ బయటకు వచ్చేటప్పుడు ఆ మజిల్స్ డ్యామేజ్ అయినప్పుడు కూడా ఆ మజిల్స్ లాగ్స్ అయిపోయి ఈ యూరిన్ లీకేజ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఈ సమస్యను ఏంటంటే వాళ్ళు ఎవ్వరికీ చెప్పుకోరు, వాళ్ళలో వాళ్ళే మదన పడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఈ యూరిన్ లీక్ అవటం వల్ల వాళ్ళు శానిటరీ ప్యాడ్స్ కానీ టిష్యూస్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ శానిటరీ ప్యాడ్స్ టిష్యూస్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఆ ఏరియా అంతా వెట్గా ఉంటుంది అనమాట. వెట్గా ఉండటం వల్ల ఏంటంటే ఫంగస్ని, బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, సివియర్ ఇచ్చింగ్ ఉంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల. వాళ్ళు ఏంటంటే స్క్రాచ్ చేయటం వల్ల అవి మళ్ళీ రా ఏరియాస్ ఫామ్ అవుతాయి, మరలా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది దాని మీద సూపర్ ఇంపోజ్డ్. సో ఈ ఒక్క యూరిన్ లీకేజ్ ఇష్యూయే కాకుండా దాని మీద సూపర్ ఇంపోజ్డ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల ఏంటి వాళ్ళకి ఇరిటేషన్, తర్వాత బర్నింగ్ సెన్సేషన్, ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఏంటంటే అబ్నార్మల్ డిశ్చార్జ్ అనమాట, వెజైనల్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది, స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఈ సమస్యలన్నిటితోటి వాళ్ళు ఏంటంటే ఇంకా బయటికి వెళ్ళటానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో సోషల్గా మూవ్ అవ్వలేరు అనమాట, ఇంకా ఓన్లీ హౌస్కే కన్ఫైన్ అయి ఉంటారు. సో ఈ సమస్య ఉంటుంది ఈ యూరిన్ లీకేజ్ ఇష్యూ వల్ల. తర్వాత ఈ యూరిన్ లీకేజ్ ఇష్యూస్ ఏంటంటే మనకి కరెక్ట్ చేయలేరేమో, ఇది ఇంతే, ఇది నార్మల్ ఏమో, డెలివరీ తర్వాత ఇది నార్మల్. ఈ మెనోపాజ్ ఏజ్ వాళ్ళు యూజువల్గా ఏంటంటే ఈ 45 తర్వాత ఇంకా మెనోపాజ్ రీచ్ అయ్యేటప్పుడు ఇవన్నీ హార్మోన్ ప్రాబ్లం వల్ల ఇవన్నీ కామన్ కావచ్చు
అంటే మనం ఇంక ఇది వీ హ్యావ్ టు క్యారీ దిస్ Mm. త్రూ అవుట్ ద లైఫ్ అని అలా అనుకుంటారు Fix అన్నమాట. చేసుకుంటారు. ఫిక్స్ చేసుకుంటారు. బట్ అలాంటి అవసరం ఏం లేదు. Mm. ఇప్పుడు ఏంటి మెనోపాజ్ కాదు 60 ఇయర్స్ మనం బ్రతికినన్ని రోజులు దే ఆర్ డూయింగ్ ఏదో ఒక వర్క్ చేస్తున్నారు. ఎవరు ఖాళీగా ఉండట్లేదు అనమాట. అవును. సోషల్గా మూవ్ అవ్వాలి, వెళ్ళాలి, ఓన్లీ హౌస్కి కన్ఫైన్ అయ్యి ఎవరు ఉండట్లేదు. సో వీటికి ఏంటంటే ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. యూరిన్ లీకేజ్ ఇష్యూస్కి లేటెస్ట్ మన డాక్టర్ని సంప్రదించినట్టయితే మీరు వెంటనే ఇప్పుడు డెలివరీ అయింది, మీ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ స్ట్రెంగ్తన్ చేసుకోవటం కోసం మీరు డెలివరీ అయిన ఒక 1-2 మంత్స్ తర్వాత కనుక మీకు అలాగే ఉంటే స్టిల్ డాక్టర్ని అప్రోచ్ అవ్వచ్చు. డాక్టర్ కిగిల్స్ ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేస్తారనమాట. అన్ని సింపుల్ థింగ్సే. Mm. సపోజ్ మెనోపాజ్ రీచ్ అయ్యారు, వాళ్ళకి ఏంటంటే బోన్ స్ట్రెంగ్త్ అంత ఉండకపోవచ్చు, ఎక్సర్సైజెస్ చేయలేకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఎంసెలా చైర్ అని ఒక ట్రీట్మెంట్ ఉందన్నమాట. కిగిల్స్ చైర్ అంటారు. ఆ చైర్లో జస్ట్ వాళ్ళు కూర్చోవటమే, వాళ్ళు ఏం చేయనవసరం లేదు. అదే ఆ కిగిల్స్ ఎక్సర్సైజెస్ హాఫ్ అన్ అవర్లో ఈక్వల్ టు 11,000 కిగిల్స్ ఎక్సర్సైజెస్ పర్ఫామ్ చేస్తుంది. ఓకే. సో ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్నీ స్ట్రెంగ్తన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఫ్యూ సెషన్స్ తీసుకున్నట్లయితే వాళ్ళకి యూరినరీ ఇన్కాంటినెన్స్ ఇష్యూ నుంచి బయటపడవచ్చు. ఓకే. దాంతోపాటు ఇంకా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట ఈ యొక్క యూరిన్ యూరిన్ లీకేజ్. లీకేజ్. ఓకే. సో ఇది ఒక ప్రాబ్లం, Mm. మనం అనుకున్న రెడ్ ఫ్లాగ్ ఇంటిమేట్ ఏరియా ఇష్యూస్లో. ఓకే. నెక్స్ట్ ఇష్యూ వచ్చేసేసి ఇంటిమేట్ ఏరియాలో డ్రైనెస్, Mm. ఇంటిమేట్ ఏరియా డ్రై అవ్వటం అనమాట. సో యూజువల్గా ఈ మెనోపాజ్ టైంలో ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ తక్కువ ఉండటం వల్ల ఇంటిమేట్ ఏరియా డ్రైగా అవుతుంది. ఈ Okay. డ్రైనెస్ వల్ల ఏంటంటే, డ్రైనెస్ ఎందుకు వస్తుంది అంటే లోపల ఉన్న సెల్స్ ఏంటంటే యూజువల్గా ఏంటంటే వెజైనల్ ఏరియా ఎప్పుడు వెట్గా ఉండాలి. Mm. ఆ Mm. సెల్స్ కొన్ని సెక్రీషన్స్ సెక్రీట్ చేస్తూ ఉంటుంది. అది నార్మల్ హెల్దీ వెజైనా. Mm. Mm. సో ఈ యొక్క సెల్స్ ఎప్పుడైతే సెక్రీషన్స్ మనకి ప్రొడ్యూస్ చేయవో ఆ ఏరియా అంతా డ్రై అయిపోతూ ఉంటుంది. Mm. సో వన్స్ డ్రైనెస్ ఉందనుకోండి, ఆ డ్రైనెస్ వల్ల ఏంటంటే ఇరిటేషన్ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, Mm. అంటే ఇచ్చింగ్, అంటే ఇచ్చింగ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. దానివల్ల స్క్రాచ్ చేశారనుకోండి రా ఏరియా ఫామ్ అవుతుంది, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ వెజైనల్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది, Mm. Mm. స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఈ వెజైనల్ డిశ్చార్జ్ వల్ల ఏంటంటే వల్వల్ ఏరియా, పెరినియల్ ఏరియా Mm. అనమాట. Mm. ఆ ఏరియా అంతా కూడా ఇరిటేషన్ వచ్చేసి వీళ్ళు స్క్రాచ్ చేసి అది ఇంకా కలర్ కూడా హైపర్ పిగ్మెంటేషన్ లాగా వచ్చేస్తూ ఉంటుంది, డార్క్ అయిపోతుంది ఆ ఏరియా. ఓకే. సో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఒక చిన్న సమస్య డ్రై అవ్వడం వల్ల. Mm. సో మనకి డ్రైగా ఉంది, ఏదో అబ్నార్మల్గా ఉంది మనకి అని అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇంత దాకా తెచ్చుకోవద్దు అనమాట. ఓకే. ఇన్ఫెక్షన్ వచ్చి ఏరియా డార్క్ అయిపోయి, ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్ ఏంటి అంటే మనకి గర్భసంచి యొక్క ద్వారం కూడా ఈ వెజైనాలోకి ఓపెన్ అవుతుంది. అవును. సో ఆ ద్వారంలో ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది అనమాట. ఆ Mm. ఓపెనింగ్ ద్వారా మన లోపల ఉన్న అబ్డామినల్ క్యావిటీలోకి కనెక్షన్ ఉంటుంది. Mm. సో Mm. ఇన్ఫెక్షన్ ఇంతే మనము చూపెట్టుకోకుండా గనక డాక్టర్ దగ్గర సంప్రదించకుండా వాళ్ళు అంతే ఉన్నట్లయితే ఆ చిన్న దానిలో నుంచి పైకి స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయిపోయి ఆ యూట్రస్ అంతా కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది. తర్వాత అబ్డామినల్ క్యావిటీలోకి ఇన్ఫెక్షన్ వెళ్తుంది. ఇదంతా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారనమాట. ఓకే. సో అది దీని- వచ్చే అవకాశం. అది వస్తుంది. అదే యంగ్ వాళ్ళలో గనక ఇప్పుడు పిల్లలు అంటే జస్ట్ మ్యారీడ్ వాళ్ళకి కూడా ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే నెగ్లెక్ట్ చేయొద్దు. చేశారనుకోండి సేమ్ ఇట్లాగే ఇన్ఫెక్షన్ పైకి అసెండ్ అయిపోయి గర్భసంచి పక్కన ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి. అవును. అవును. అదే మన పిల్లలు పుట్టడానికి ఆ అండం ఫామ్ అవ్వటము, అండంని తీసుకొని మనం మళ్ళీ గర్భసంచిలోకి తీసుకురావటం, ఫర్టిలైజేషన్ ఇవన్నీ ఆ ట్యూబ్లో జరుగుతాయి అన్నమాట. సో ఆ యొక్క ట్యూబ్ కనుక అది చాలా వెరీ ఫైన్ అన్నమాట. మన వెంట్రుకంత చిన్న ఓపెనింగ్ ఉంటుంది దానికి. ఆ ఇన్ఫెక్షన్ కనుక ఆ ట్యూబ్కి వచ్చింది అనుకోండి, ఆ ట్యూబ్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. సో బ్లాక్ అయిపోయి పిల్లలు పుట్టడం అన్నది సమస్యగా మారుతుంది. ఇంకా హై అండ్ ఐవీఎఫ్ టెక్నిక్స్ వీటికి వెళ్ళిపోవాలి వాళ్ళు, ఇంకా పిల్లలు మళ్ళీ కావాలంటే, లేదా ఆ ట్యూబ్స్ మళ్ళీ రీకెనలైజేషన్ అని ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అంత చిన్న సమస్యని ఇంత పెద్ద దానిలాగా తీసుకురాకూడదు. మీరు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే చిన్న ట్రీట్మెంట్ మెడిసిన్స్ తోటి ఆ ఇన్ఫెక్షన్ అన్నది తగ్గిపోతుంది, ఆ డ్రైనెస్ అన్నది తగ్గిపోతుంది అనమాట. ఓకే. సో ఈ డ్రైనెస్ యూజువల్గా మెనోపాజ్ వాళ్ళకి వస్తుంది కాబట్టి ఈ వెజైనల్ డ్రైనెస్ని తగ్గించడానికి కొన్ని లేజర్స్ కూడా ఉన్నాయన్నమాట. CO2 లేజర్ అని. ఆ ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే ఆ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ మ్యూకోజాలో ఏంటంటే రెజువినేషన్ జరుగుతుంది, కొత్తగా సెల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో కొత్తగా సెల్స్ ఫామ్ అయినప్పుడు ఆ సెల్స్ నుంచి మంచిగా సెక్రీట్ అయ్యి
ఈ యొక్క డ్రైనెస్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడవచ్చు. ఓకే. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇంటిమేట్ ఏరియా డార్క్నెస్ అనమాట. ఇది చాలా మంది బయటికి చెప్పుకోలేరు, వాళ్ళలో వాళ్ళకి ఎక్కువగా ఉంటుంటుంది. ఇది ఎస్పెషల్లీ ఆఫ్టర్ డెలివరీ ఎక్కువగా చూస్తూ ఉంటారు ఆడవాళ్ళు. సో అదొక డిప్రెషన్ లో కూడా వెళ్ళే అవకాశం ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అందరం పిల్లల్ని కంటూ ఉంటాం, ఆ స్టేజ్ ని చూస్తూ ఉంటుంటారు, ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. బట్ దీనికి ఒక ట్రీట్మెంట్ ఉంటుందని ఎవరికి తెలియదు. ఫస్ట్ స్టేజ్ లో ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా తెలియదు. ఎలా మ్యామ్ ఈ డార్క్ ని ఎలా అసలు ఫస్ట్ మేము ఐడెంటిఫై చేయాలి అంటారు? యూజువల్గా ఈ ఇంటిమేట్ ఏరియా డార్క్నెస్ని వాళ్ళు పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే అది ఇంటిమేట్ ఏరియా. ఫేస్ అనుకోండి అందరికి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు కలర్ చేంజ్ అయితే ఎవరో ఒకరు అడుగుతారు, ఏంటి అలా అయిపోయావు, తగ్గుతారు. మనమే చూసుకొని వీ కెన్ ఐడెంటిఫై ఇన్ ద మిర్రర్, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇంటిమేట్ ఏరియా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళే అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట ఇంటిమేట్ ఏరియాని. వాళ్ళు ఏంటంటే కొద్దిగా సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడే ఐడెంటిఫై చేసుకోగలుగుతారు దాన్ని. సో ఇంటిమేట్ ఏరియా ఏంటంటే డార్క్నెస్ ఉంది అని చెప్పి చాలా మంది వస్తూ ఉంటారు అనమాట. సో యూజువల్గా ఈ డార్క్నెస్కి కారణాలు ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు అందరూ ఈ జంక్ ఫుడ్స్ తర్వాత ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో ఈ పీసీఓడి ప్రాబ్లంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండటం వలన ఈ హార్మోన్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఏంటంటే పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది. ఇది డెలివరీ తర్వాత వచ్చే సమస్య నార్మల్ టీనేజ్ లో కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఇప్పుడు పీసీఓడిలో ఒబిసిటీ, బాగా వెయిట్ ఎక్కువ ఉంటారు, నెక్ దగ్గర పిగ్మెంటేషన్ ఉంటుంది. సేమ్ అట్లాగే ఇంటిమేట్ ఏరియాలో కూడా పిగ్మెంటేషన్ ఉంటుంది అనమాట. సో యంగ్ వాళ్ళు డెలివరీస్ కాకుండా కూడా ఈ యొక్క ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఫేసే కాదు, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ నీట్ గా ఉండాలని అందరూ అనుకుంటారు. సో దే ఆర్ కాన్షియస్, ప్రతి పార్ట్ మంచిగా ఉండాలి అని. అది ఇంటిమేట్ ఏరియా కదా అనేసి వదిలేసేలాగా లేదన్నమాట. దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ఇంటిమేట్ ఏరియా ఆల్సో. సో యంగ్ వాళ్ళు కూడా వస్తారనమాట. సో ఆ ఇంటిమేట్ ఏరియా డార్క్నెస్ అన్నది యంగ్ వాళ్ళల్లో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. తర్వాత డెలివరీస్ తర్వాత డెలివరీ టైంలో కూడా కొన్ని హార్మోన్స్, తర్వాత డెలివరీ ప్రెగ్నెన్సీలో ఎక్సెసివ్ వెజైనల్ సెక్రీషన్స్ ఉండటం, ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, అంతేకాకుండా డెలివరీ అయిన తర్వాత మన ఒక 1 month దాకా మనకు బ్లీడింగ్ అవ్వటం, లేదా లోకియా అనేసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లీడింగ్ అవుతుంది అన్నమాట. సో ఆ సెక్రీషన్స్ వల్ల ఏంటంటే ఆ ఏరియా కొద్దిగా ఎక్స్పోజ్ అయ్యి డార్క్నెస్కి గురవుతుంది యూజువల్గా డెలివరీ అయిన తర్వాత. సో అది ఐడెంటిఫై చేసినప్పుడు ఏంటంటే ఇఫ్ దే ఆర్ వాళ్ళు కనుక అది కన్సర్న్ ఉంది అనుకోండి, ఇమీడియట్గా వచ్చినట్లయితే దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని పీల్స్, లేజర్స్ యూజ్ చేయటం వల్ల. ఎర్లీగా వస్తే ఫ్యూ సెషన్స్లో అయిపోతుంది. మనం డిలే చేసి చాలా ఎక్కువ డెప్త్లోకి పిగ్మెంటేషన్ వెళ్ళే వరకు మనం వెయిట్ చేసామనుకోండి, వెయిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ సెషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఆ డార్క్నెస్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత ఒక ఫ్యూ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఆ ఇన్ఫెక్టివ్ సెక్రీషన్స్ అన్నీ అక్కడ ఉండటం వల్ల వల్వల్ రీజియన్లో, అంతేకాకుండా వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇచ్చింగ్, స్క్రాచ్ చేయటం, దీనివల్ల కూడా ఆ యొక్క సూపర్ఫిషియల్ లేయర్ డ్యామేజ్ అయ్యి ఇంకా డార్క్ కలర్లో వస్తుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ తోటి ఇది ఒక ప్రాబ్లం అన్నమాట ఇంటిమేట్ ఏరియా ప్రాబ్లమ్స్లో. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇంటిమేట్ ఏరియాలో ఏదన్నా అబ్నార్మల్గా ఉండటం, ఇంటిమేట్ ఏరియాలో అబ్నార్మల్ గ్రోత్స్ కానీ, లేదా వాళ్ళకి ఏదైనా అబ్నార్మల్గా కనిపించినప్పుడు ఇది ఏంటో వచ్చిందిలే తగ్గిపోతుందేమో అనేసి వదిలేయొద్దు. అంటే సైన్ ఎలా తెలుస్తుంది మేడం అబ్నార్మల్ అంటే? ఇప్పుడు ఇంటిమేట్ ఏరియా దగ్గర మనకి యోని ఒక ముఖద్వారం దగ్గర లేబియా మైనోరా అని 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకే. లేబియా మైనోరా. సో అవేంటంటే జస్ట్ ఆ ఏరియా పైన చిన్న లిప్స్ లాగా ఉంటాయి అన్నమాట, ఫ్లెషీగా ఉంటాయి. సో ఆ లిప్స్లో ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవైపు చిన్నగా ఉండటం, ఒకవైపు పెద్దగా ఉండటం, లేదా బోత్ పెద్ద సైజులో ఉండటం. సో వాటి వల్ల ఏంటంటే వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. వాళ్ళు జస్ట్ నార్మల్ వర్క్ నడిచినా కానీ, సైక్లింగ్ చేసినా కానీ, లేదా ఏదైనా ఎక్సర్సైజెస్ కానీ, ఏదైనా నార్మల్ వర్క్ చేసుకున్నప్పుడు అవి ఎక్కువ గ్రోత్ ఉండటం వల్ల ఏంటంటే అది ఫ్రిక్షన్కి గురవుతూ ఉంటాయి అన్నమాట. ఫ్రిక్షన్ అవటం వల్ల ఏంటంటే అవి రా ఏరియా ఫామ్ అవుతుంది. ఆ రా ఏరియా వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి మళ్ళీ దానికి. తర్వాత వాళ్ళు ఏదైనా టైట్ క్లోతింగ్స్, టైట్ జీన్స్ కానీ, స్విమ్ వేర్ కానీ ఇవన్నీ వేసుకున్నప్పుడు
ఉన్నప్పుడు ఏంటంటే అవి కొద్దిగా ఎక్కువ సైజు ఉండటం వల్ల అబ్నార్మల్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఇష్టమైన క్లోదింగ్ వాళ్ళు వేసుకోలేరు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా అసలు ఇది మనము కరెక్ట్ చేయలేమేమో, అసలు దీనికి ఇంకా ట్రీట్మెంటే ఉండదేమో అనేసి వాళ్ళు అసలు ఆ యంగ్ ఏజ్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నేను ఒకళ్ళని చూశాను అనమాట, ఒక పాప 18 years. తర్వాత వాళ్ళు ఏంటంటే తనకి మ్యారేజ్ చేద్దాం అని అనుకుంటున్నారు. సో మ్యారేజ్ చేద్దామని అనుకుంటే తను ఒప్పుకోవట్లేదు అనమాట. అంటే మ్యాచ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఇంట్లో అందరికీ ఇష్టమే, బట్ నీకు ఇష్టం లేదా అంటే ఇష్టమే, బట్ నేను చేసుకోను. వాళ్ళకి అర్థం కావటం లేదు ఏంటి అని చెప్పేసి ఇంకా చివరికి అడిగితే ఇంకా చెప్పిందనమాట, ఈ లేబియా మైనోరా అన్నవి పెద్దగా ఉన్నాయని. సో ఇమీడియట్గా వాళ్ళు గూగుల్ చేయగానే నా ఫోన్ నెంబర్ ఉంటే నాకు కాల్ చేసింది పాప, తనే మాట్లాడింది అనమాట. వెంటనే నెక్స్ట్ డేనే వచ్చింది, చూయించుకుంది, ఆ నెక్స్ట్ డేనే సర్జరీ చేయించేసుకుంది, వాటిని కరెక్ట్ చేసేయచ్చు అనమాట. షీఈ్ వెరీ హ్యాపీ. వెంటనే ఇప్పుడు మ్యారేజ్ కూడా అయిపోయింది, ఒక చిన్న పాప కూడా పుట్టింది. షీఈ్ ఇన్ టచ్ విత్ మీ, మీరే అసలు నా లైఫ్ చేంజ్ చేశారు అని అంటది అనమాట. అట్లా ఆ యొక్క చిన్న ఇష్యూస్ ఉంటాయి. తర్వాత ఆ లేబియా మైనోరా పక్కన లేబియా మేజోరా అని స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. దానిలో ఏంటంటే యూజువల్గా ఒక ఫ్యాట్ ప్యాడ్స్ ఉంటాయి అన్నమాట, ఫ్యాట్ ఉంటుంది. అదేంటంటే యంగ్ లుక్ ఇస్తుంది. యూజువల్గా డెలివరీస్ అయిపోయిన తర్వాత మెనోపాస్ టైంలో ఏంటంటే మన బాడీలో ఎలాగైతే మన ఫేస్లో ఏజింగ్లో ఫ్యాట్ పోతుందో అలాగే ఆ లేబియా మెజోరా దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా పోతుంది. దానివల్ల ఏంటంటే ఫ్యాట్ పోయినప్పుడు ఇలా రింకిల్స్ లాగా అయిపోతుంది అన్నమాట స్కిన్. వాళ్ళకి ఇప్పుడు మన ఫేస్లో కనుక రింకిల్స్ ఫామ్ అయ్యి ఏజింగ్ చేంజెస్ కనిపిస్తుంటే మనము కరెక్ట్ చేసుకోవటానికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్, బోటాక్స్ అవన్నీ తీసుకుంటారు కదా. సేమ్ ఇప్పుడు ఏంటంటే దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ దట్ ఏరియా ఆల్సో. ఓకే, ఆ ఏరియాలో అలా ఫోల్డ్స్ లాగా ఫ్యాట్ పోవటం వల్ల అది వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. దే వాంట్ టు గెట్ కరెక్టెడ్ అనమాట. అది కూడా కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా అది మళ్ళీ నార్మల్ టెక్స్చర్కి తీసుకురావాలనేసి వస్తారు. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఇంటిమేట్ ఏరియాకి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 5th ఇంపార్టెంట్ ది ఇంటిమేట్ ఏరియా ప్రాబ్లమ్, దాంపత్య జీవితంలో వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ చేయటం. ఇది యూజువల్గా ఏంటంటే ఇప్పుడు పెళ్ళైన కొత్తల్లో ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. పెళ్ళైనప్పుడు వీళ్ళు సెక్షువల్ ఇంటర్ కోర్స్ అన్నది స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే అది కంప్లీట్ అవ్వదు ఆ ప్రాసెస్. ఇంటర్ కోర్స్ అన్నది వాళ్ళకి ఏంటంటే యోని దగ్గర ఉన్న మజిల్స్ ఉంటాయి అన్నమాట, వెజైనల్ మజిల్స్ అని. ఆ యొక్క మజిల్స్ ఏంటంటే ఈ సెక్షువల్ ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేయగానే అవి మొత్తం కంట్రాక్ట్ అయిపోయి స్పాజంలోకి వెళ్ళిపోతాయి. సో అదంతా క్లోజ్ అయిపోతుంది యోని. సో అది ఇంటర్ కోర్స్ అన్నది కంప్లీట్ అవ్వదు. దానివల్ల ఏంటంటే బోత్ కపుల్ ఇద్దరు బాధపడతారనమాట. అసలు ఎవరికి చెప్పుకోవాలి ఏంటి వాళ్ళకి అర్థం కాదు. అండ్ పెయిన్ కూడా చూసే అవకాశం, ట్రై చేస్తే పెయిన్ వస్తుంది, బట్ అది కంప్లీట్ అవ్వదు ప్రాసెస్. సో అసలు ఏంటి ప్రాబ్లం అన్నది వాళ్ళకి అర్థం కాదు, ఏదో సమ్ మేజర్ ప్రాబ్లం ఉంది అనేసి. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా, వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పుకోలేరు, ఇద్దరూ చెప్పుకోలేరు. హస్బెండ్ చెప్పుకోలేడు, వైఫ్ చెప్పుకోలేడు. వాళ్ళే వరి అవుతూ ఉంటారనమాట. అసలు దీనికి సొల్యూషన్ ఏంటి? నేను ఒక కపుల్ని చూశాను, 5 years దాకా జస్ట్ అలా ఉన్నారు కలిసి అంతే. తర్వాత దే గాట్ డివోర్స్డ్ అనమాట బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ. తర్వాత మళ్ళీ షీ టుక్ ఏ సెకండ్ ఛాన్స్. తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే ఆయన అర్థం చేసుకొని సరే తనంటే ఇష్టం కాబట్టి యాక్సెప్టెడ్ అండ్ టుక్ ఏ సెకండ్ ఛాన్స్. సో నా దగ్గరికి వచ్చింది, నాకు ఇట్లా ప్రాబ్లం ఉన్నా కానీ నా పరిస్థితి తెలుసుకొని నన్ను యాక్సెప్ట్ చేశాడు మేడం, నేను తను హ్యాపీగా ఉంచాలి, నా ప్రాబ్లం ఇది, మీరు ఏంటో ఇది సొల్యూషన్ ఇవ్వండి అని వచ్చినప్పుడు ఎగ్జామిన్ చేసినప్పుడు తనకి ఒక మజిల్స్ కంట్రాక్షన్లోకి వెళ్తున్నాయి అనమాట. దాన్ని వెజైనిస్మస్ అంటాము. దానికి మనకేం లేదు, జస్ట్ ఆ మజిల్స్ని రిలాక్స్ చేయడానికి ఇంజెక్షన్స్ ఇచ్చామనుకోండి, ఆ మజిల్స్ రిలాక్స్ అయిపోతే జస్ట్ నార్మల్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అన్నది జరుగుతుంది. సో వెరీ సింపుల్గా ఆ ట్రీట్మెంట్ అయిపోయింది. తను ఇప్పుడు కన్సీవ్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ, మీ వల్లే అసలు నేను నా లైఫ్ని మొత్తం చేంజ్ చేశారని తను అంటుంది అనమాట. సో ఇలాంటి వెజైనిస్మస్ అన్న కండిషన్ చాలా మందికి ఉంది, బట్ అంటే వాళ్ళకి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అసలు దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా అని కూడా వాళ్ళకి తెలియదు అనమాట. నా బాడీయే సపోర్ట్ చేయట్లేదు అన్న పాయింట్, ఏదో డిఫెక్ట్ ఉంది మేజర్, బట్ దీనికి ఇంకా కరెక్ట్ చేయలేరు, ఇంకెప్పటికి ఇంతే అనేసి డిసైడ్ అయిపోతారు. కొంతమంది ఇంకా దీనివల్ల ఏంటి ఇంకా వాళ్ళు ఏదో ఒకటి ఇంకా కలిసి ఉందాము అని డిసైడ్ అయిపోతారు.
సో పిల్లలు ఉండరు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. సో అప్పుడు ఏంటంటే వీళ్ళు ఐవీఎఫ్ ప్రొసీజర్, డైరెక్ట్ ఐవీఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్కి వెళ్ళిపోతారనమాట. వాళ్ళు ఎనస్థీషియా ఇచ్చేసి ఆ ఫర్టిలైజ్డ్ దాన్ని తెచ్చేసి యూట్రస్లో ఇంప్లాంట్ చేసేస్తారు. సో ఇటువంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఐవీఎఫ్ దాకా వెళ్ళనవసరం లేదు. కొన్నిసార్లు అసలు ఏంటి అనేది చెక్ చేసుకుంటే అందుకనే ఆడవాళ్ళు ఏంటంటే చిన్న ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరు ఇది కామనే, ఇది మామూలే అని మీకు మీరు అనేసుకొని ఇంకా కామ్గా ఉండొద్దు. ప్రతి దానికి ఇప్పుడు సొల్యూషన్ ఉంది. చిన్నగా ఉన్నప్పుడే కనుక మీరు డాక్టర్ని సంప్రదించినట్లయితే అది పెద్ద ఇష్యూ కాకుండా సింపుల్గా ట్రీట్మెంట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇంతకుముందు వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయని. సో ఆ వెజైనల్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఇంతే. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్లో వెజైనల్ సెక్రీషన్స్, వెజైనల్ డిశ్చార్జ్, స్మెల్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. అది జస్ట్ అక్కడ ఇన్ఫెక్షనే అని అనుకొని వాళ్ళు వెళ్ళేసి ఆయింట్మెంట్ తెచ్చేసుకొని అప్లై చేసుకొని ఆయింట్మెంట్ తోటి రియాక్షన్స్ వచ్చి చిన్నదే కదా అనేసి ఏదో టాబ్లెట్ తెచ్చుకొని వేసుకొని అలా చేయొద్దు. ఎందుకంటే మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించారనుకోండి, ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇప్పుడు మన గర్భసంచి యొక్క ముఖద్వారం సర్విక్స్ అంటారు. ఆ సర్విక్స్ యొక్క క్యాన్సర్స్ కూడా రావచ్చు మీరు చిన్న ఇన్ఫెక్షనే కదా అని నెగ్లెక్ట్ చేస్తే. దానిలో ఆ క్యాన్సర్ ఏంటంటే ఫస్ట్ ఒక చిన్న పుండులాగా స్టార్ట్ అవుతుంది ఆ ముఖద్వారం దగ్గర. ఆ పుండులాగా స్టార్ట్ అయినప్పుడు ఈ వెజైనల్ డిశ్చార్జ్ అన్నది ఫస్ట్ సైన్ అన్నమాట. ఈ వైట్ డిశ్చార్జ్ అవ్వటము, ఇరిటేషన్ రావటము, ఇచ్చింగ్, స్క్రాచింగ్ ఇవన్నీ వాళ్ళు ఏంటంటే చిన్న వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనుకొని వదిలేస్తారు. బట్ ప్రాబ్లం అక్కడ సర్విక్స్ దగ్గర ఉండొచ్చు. మనం ఎర్లీ స్టేజెస్లోనే ఆ యొక్క ప్రాబ్లమ్ని మనం గుర్తించామనుకోండి, దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుంది. దానికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా మనం అంతే వదిలేస్తే ఆ పుండే పెద్దదయ్యి క్యాన్సర్ అయ్యి లాస్ట్ స్టేజెస్లో మనం ఏమి రికవర్ చేయలేని స్టేజ్లో వస్తారనమాట. సో అట్లా తెచ్చుకోవద్దు. సో మీకు ఇంటిమేట్ ఇష్యూస్ ఉంటే మీరేం సిగ్గుపడద్దు. డాక్టర్లు ఉంది అందుకే కదా, సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు, మీరు ఏం చెప్పినా కానీ ఫీల్ అవ్వరు. సో మీరు డాక్టర్ని సంప్రదించి సింపుల్ ట్రీట్మెంట్స్ తీసుకొని మీరు రికవర్ అయిపోవచ్చు. మీరు సిగ్గుపడాల్సింది ఏమీ లేదు, అది మాతృస్థానం. సో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో మీరు ఈ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ని సంప్రదించి ఇంటిమేట్ ఏరియా ఇష్యూస్ అన్నిటి నుంచి బయటపడవచ్చు. తప్పకుండా మ్యామ్. ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ప్రతి ఉమెన్కి వీడియోని షేర్ చేయండి. సో మేడం చెప్పినట్టుగానే ఇంటిమేట్ ఏరియా అనేది మాతృస్థానం. సో ఫస్ట్ మనం అక్కడే హైజీన్ ఎక్కువ మెయింటైన్ చేయాలి, అక్కడే ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉండాలి. మీకు ఎవరికైనా సరే మేడం చెప్పిన ఈ 5 సిమ్టమ్స్ ఏవైతే ఉంటూ ఉంటాయో వీటిలో ఏది మీకు అనిపించినా డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. కింద ఒక నెంబర్ స్కూల్ అవుతుంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే కిరణ్మయి గారే స్వయంగా మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది. అపాయింట్మెంట్ కావాలనుకున్నా మీరు బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.